ఒకప్పుడు వినాయక చవితి మనం ఇప్పుడు వీధిలో వినాయకుడిని పెట్టుకుని సామూహికంగా జరుపుకునేలా అస్సలు ఉండేది కాదు. మామూలుగా అయితే వినాయక చవితి ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకునేవారు. అసలు వినాయక చవితి ఇలా అందరూ కలిసి ఎందుకు జరుపుకుంటారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. బ్రిటిష్ వారికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి, స్వాతంత్ర సమరానికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి, ఎంతో ఆసక్తికరమైన ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇక్కడ మనం వినాయకుడి గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ముందుగా వినాయకుని జననం గురించి తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని గురించి ఘోర తపస్సు చేసేవాడు. అలా ఎన్నో ఏళ్లు పట్టు విడవకుండా తపస్సు చేస్తుండేసరికి అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యి, గజాసుర, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోమ్మో అని మహాశివుడు అడుగుతాడు. స్వామి, నీవు